హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఈటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ కూర చూస్తేనే నోరు ఊరుతుంది కదండి, అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది శనగపప్పు కాంబినేషన్తో ఏ ఆకుకూర కూడా చాలా బాగుంటాయండి. తోటకూర అచ్చంగా వేరువేరుగా చేసుకున్న నేనైతే ఈరోజు 3 రకాలు కలిపి చేశాను. చుక్కకూర, బచ్చల కూర, కొంచెం తోటకూర, అవి కొంచెం ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలని కూర ఇలా చేశానండి. 3 కలిపేసి చేశాను. లేదంటే విడివిడిగా కూడా ప్రతి కూర వండుకోవచ్చు. ఈ పప్పులు కాంబినేషన్తో చాలా బాగుంటాయి ఏ ఆకుకూర కూడాను. అయితే ముందుగా శనగపప్పు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానేస్తే సరిపోతుంది. తర్వాత ఆకుకూరలు అన్నీ కోసేసి దాంట్లో డైరెక్ట్ వేసేసుకోవాలండి. తాలింపు ఇప్పుడే కాదు, వేసుకొని అట్లా ఉడకనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఈ కారం అవితో ఉడుకుతుంది కాబట్టి పచ్చివాసన అనేది రాకుండా కారం ఘాటు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు ఉడికాక సాల్ట్ వేసానండి, ముందు వేయలేదు. ఇదేమో తాలింపు కోసం అండి. తాలింపులో ఎల్లిపాయ మాత్రం చాలా వాడాలండి, చాలా బాగుంటుంది. ఎల్లిపాయ అంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. శనగపప్పులు వేసేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత ఎల్లిపాయ గుట్టు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా విడిగా వేసానండి. తర్వాత కరివేపాకు, అవి వేగిపోయినాక ఆ కూర పైన అలా పోసేసుకోవాలి వేడివేడిగా. ఇప్పుడు కూడా ఇంకా పావు గంట ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడకాలి. అయితే చుక్కకూర అనేది పులుపు సరిపోలేదండి, అందుకే మామిడికాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం నిలవ పెట్టుకుంటాం కదా మామిడికాయ పేస్టు, చింతపండు పేస్ట్ లాగా, అదైతే యాడ్ చేశాను. ఇలా ఉడకాలండి, ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదండి, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే అండి, బాయ్.